చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి నిర్గమకాండము 16వ అధ్యాయము 3వ వచనాన్ని పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాకరుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్య లేఖనములను బట్టి వందనములు. ఆనాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి ప్రభా ఎలాగో నీవు విడిపించి ఉన్నావో, ఈనాడు ఈ యొక్క నాయన పాప బంధకములతో నింపబడినటువంటి మమ్మను ప్రభా నీ వాక్యము ద్వారా మమ్మల్ని విమోచించి ప్రభా పరలోకమునకు ఆ పరలోక పట్టణములో ప్రవేశించి ధన్యత మాకివ్వటానికి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించినటువంటి వృత్తాంతములను బట్టి నేను స్తుతించుచు ఉన్నాము. ప్రభా, చదవబడిన వాక్యమును మేము వివరించగొనుచు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభువును బట్టి బ్రతములాడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మోషే ఉపవాస దీక్షా కార్యములలో ఏకీవించినటువంటి మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. చదువుబడినటువంటి యొక్క నిర్గమకాండము 16వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు ఏలీము అనే ప్రాంతమునకు మరి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లను ఉండును. వారు అక్కడి నుండి బయలుదేరి ఏలీమునకు సీనాయికి మరి మధ్యనున్న సీను అరణ్యమునకు వారు చేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ అరణ్యములో మరి ఆహారము నిమిత్తము ఇశ్రాయేలీయులు సర్వ సమాజమంతా మోషే మీద తిరుగుబాటు చేయటము, మోషే మీద సనగటము అనేది మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మరి ఐగుప్తు దేశము నుండి వారిని విమోచించినటువంటి దేవుని వారు మరిచినట్లుగా మనము ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. మరి సనుగుడు అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనము 5వ వచనములో చూస్తే చూడండి, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. చాలండి. మరి దేవుని మీద సనిగిన సనుగులన్నీ కూడా ఆయన వినుచు ఉన్నాడట. మరి దేవుడు మానవుని యొక్క ప్రతి కంఠస్వరమును కూడా ఆయన వినేవాడై ఉన్నాడు అనే మాట మనము చూస్తూ ఉన్నాము. అందుకే 8వ వచనంలో మరియు మోషే
మీరు తినుటకి సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారము యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనిగిన మీ సనుగులను యెహోవా వినుచుండగాను మేమే పాట వారము మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనిను. ఎవరి మీద సనుగుతున్నారట ఇప్పుడు ఇశ్రాయేలీలు? దేవుని మీద సనుగుతున్నారట. అంటే దేవుడు వారికి ఏమిచ్చాడు? అక్కడ తినటానికి మాంసాహారమును వారికి అనుగ్రహించాడు. అయినా వారికి కావలసినంత ఆహారమును దేవుడు వారికి అరణ్యములో ఏర్పాటు చేసినా సరే వారు దేవుని మీద మరి సనగటం అనేది మానలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేలీలు వారి మధ్య చేయబడిన అద్భుతములన్నీ వారు ఏం చేశారంటే మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోయారు. చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. వెనక శత్రువులు దొరికిన వాడు దొరికినట్టుగా హతమార్చడానికి వారు రథాల మీద బయలుదేరి వస్తుంటే వారు వెనకకు చూశారు. ఐగుప్తీయుల యొక్క సేన, ఐగుప్తీయుల యొక్క రథాలు ధ్వని వారికి వినపడుతుంది. అటువంటి భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు ఆ ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి వారిని అద్దరకు చేర్చినటువంటి ఆ యొక్క అద్భుత క్రియను వారు కనులారా చూసి కూడా వారు ఇశ్రాయేలీయుల దేవుడి మీద వారు ఏం చేస్తున్నారట? సనగటం అనేది మనం చూస్తున్నాం. కేవలం వారు ఆహారం కొరకే సనుగుచుండిరి అనే మాటను మనం చూస్తున్నాం. దేని కొరకట? తిండి కొరకు. తిండి కొరకు నిత్యము ఆహారము కొరకు వారు మరి సనిగారనే విషయం మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి పరిశుద్ధ లేఖనములలో ఇస్సాకు కుమారుడైనటువంటి మరి జ్యేష్ఠుడు పెద్దవాడు యాకోబు ఏం చేశాడట? రుచికరమైనటువంటి వంట కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. కనుక ఈ రోజున చాలామంది మనము సనిగే సనుగులు దేవుడు వింటున్నాడనే విషయాన్ని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని యాకోబు గారు ఒక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటున్నాడు కదా, సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద కూడా సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకట నిలిచి ఉన్నాడు. కనుక మనము ఒకళ్ళ మీద ఒకరు సనగటం అనేది మంచిది కాదు. అందుకని ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకట నిలిచి ఉన్నాడు అంటున్నాడు. అంటే న్యాయము తీర్చినటువంటి మరి న్యాయమూర్తి అంటే జడ్జి అన్నమాట. మరి మనకు న్యాయం తీర్చే న్యాయమూర్తి ఎవరు? దేవుడే. అందుకని ఆయన ఎక్కడున్నాడట? మన వాకిటి నిలిచి ఉన్నాడట. మన సనుగులు గొనుగులు ఆయన వింటున్నారు అనే భయము మనం కలిగి ప్రవర్తించిన వారమై ఉండాలి అనే మాటను మనకి యాకోబు గారు తెలియజేస్తున్నాడు. అయితే వారికి ఆ భయం లేదు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఆ భయం లేదు. 13వ వచనంలో కాగా సాయంకాలమున ఆ పూరేళ్ళు వచ్చి వారి పాలెమును కప్పినట్ట. ఉదయమున మంచు వారు పాలెము చుట్టూ పడి ఉండును అంటున్నాడు. కనుక మరి వాళ్ళకి మరి ఆహారం ఏంటంటే మన్నా. దేవుడు వారికి ఏమిస్తున్నాడంటే సమృద్ధైనటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారికి సమకూరుస్తున్నాడట. నోటికి చాలా రుచికరమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారికి పంపిస్తున్నాడు. ఏమో
ఎంత రుచిగా ఉందంటే ఆ 16:16లో ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం అంటున్నాడు. ఇది తినుటకు అనగా దేవుడే ఏర్పాటు చేసినటువంటి ఆహారము. ఈనాడు లోకములో మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఆహారమే చాలా రుచికరముగా మాధుర్యముగా ఉంటుంటే, సాక్షాత్తు దేవుడే వారికి పంపించినటువంటి ఆహారము ఇంకా మధురము, ఇంకా వారి హృదయమునకు ఆనందకరము. ఎందుకంటే ఈ కానాను ప్రయాణములో ఇశ్రాయేలీయుల యొక్క భోజన పద్ధతి అదే అనే విషయం మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పరమ కానాను ప్రయాణములు మన భోజనమవుతే ఆయనే తన శరీరమును మనకి ఆహారముగా ఇచ్చివేసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క శరీర రక్తములు మనం భుజిస్తూ ఉంటాం. మనం ఎంతో ధన్యులము కదా. అందుచేత మనము సనుగులను మాని క్రీస్తు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుచు ఆ పరమ కానాను చేరవలసిన వారమై ఉన్నామని విషయాన్ని మనము మర్చిపోకూడదు అన్నారు. ఎందుకంటే మనము క్రీస్తు యొక్క శరీరమును మనం భుజించచ్చు ఉన్నాము కనుక మనం ఏం చేయకూడదంటే ఒక్కడి మీద ఒకడు సనగటం అనేది మనలోనికి రాకూడదన్నమాట. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 43వ వచనములో అందుకు యేసు మీలో మీరు సనగకూడి అంటున్నాడు. కనుక మనలో మనకే సనుగుడు ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనలో మనం సనుక్కుంటూ ఉన్నాం. అందుకని అంటున్నాడు కదా, మీలో మీరు సనగకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడో నా యొద్దకు రాలేడు. కనుక నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించాలి. ఈవేళ మనం చూడండి, బయట ఉన్న వాళ్ళని అరే వచ్చి దేవాలయం కూర్చోరా బాబు అన్నామనుకోండి, ఒకవేళ మనం అంటే వాడు వస్తాడా? ఒకవేళ వస్తే ఒకరోజు వచ్చి కూర్చుంటాడు బలవంతంగా, వారు బాబు తప్పదు కూర్చోవాలి, లేకపోతే ఏమనుకుంటాడో పాదిరి గారు అన్నట్టుగా కూర్చోవచ్చేమో. కానీ బలవంతంగా మనము తీసుకొచ్చే వాడిని కూర్చోబెట్టలేము. కానీ ఎప్పుడైతే దేవుని చేత ఆకర్షింపబడ్డామో, అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడను రాడలేదు. ఇంకా మనం చూస్తే అంచెదినమన నేను వానిని లేపుదును అంటున్నాడు. 44వ వచనంలో మీ పితరుల అరణ్యములో మన్నాను తినడను చనిపోయిరి, దీనిని తినివారు సావకున్నట్లు పరలోకము నుండి దిగొచ్చిన ఆహారము ఇది అంటున్నాడు. 49వ వచనానికి వస్తే పరలోకము నుండి దిగొచ్చిన ఈ జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దీనిని తినివాడు సావకున్నట్లు పరలోకము నుండి దిగవచ్చిన ఆహారం ఇదే అంటున్నాడు. ఈవేళ మనము దేవుని యొక్క జీవాహారమైనటువంటి ఆయన యొక్క వాక్కును మనము భుజించినట్లయితే ఆ పరలోక అనగా రాజ్య వారసులం అవటానికి మనకి శక్తిని ప్రభు అనుగ్రహించేవాడైనాడు. అందుకని వాక్యాహారము తినని ఎడల బలమా ఆత్మకు లభించేటట్టు అంటున్నారు. కనుక ఈవేళ మనము దేవుడి యొక్క
మరి శరీర ఆహారములను మనం భుజించడము, దేవుని యొక్క వాక్యాహారములను భుజించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని సనుగులు సందేహములను మాని పరలోకము నుండి మన కొరకు దిగివచ్చిన ఈ జీవాహారమైనటువంటి ఆయన శరీర రక్తములో అందుకునే వారమై ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అనగా ఎల్లప్పుడూ మనం జీవించే వరసలో మనం ఉండాలంటే ప్రభు యొక్క శరీర రక్తములను మనం అందుకునే వారమై ఉండాలి. ఆయన శరీర రక్తములు అందుకున్నటాన్ని బట్టి మన శరీర దేహాత్మలో ఉన్నటువంటి సమస్తమైన బలహీనతలు పోతూ ఉన్నాయి. అందుకని ఆ యొక్క ఆహారము కొరకు ఆయన మాట్లాడుతూ 19వ వచనములు అంటాడు, మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకునవద్దని వారితో చెప్పాడట. మోషే గారు వారందరికీ తెలియజేస్తాడు, అయ్యలారా ఇదిగో ఈ రాత్రి కురిచేది రాత్రి దొరికేది రాత్రి తినండి, కానీ రాత్రిది మీరు ఉదయం వరకు దాచుకోవద్దు. దాచుకుంటే ఏమవుతుంది? ఏమో కొంప కొట్టేస్తారు, పాసిపోద్ది. వారికి ఆశ పోలేదు. ఏమో రేపు దొరుకుతుందో లేదు, మరలా ఈ యొక్క మాంసము రేపు ఉంటుందో ఉండదనంట. వాళ్ళు ఏం చేశారు? దాచుకున్నారట. దాచుకున్నదంతా కూడా కొంపు కొట్టింది, పురుగులు పట్టేసాయి. ఆయన అంటున్నాడు, ఏ రోజుకి ఆ రోజు నేను ఇస్తానంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కక్కుర్తికి దాచుకుంటున్నారు. మత్తయి సువార్త 6:34 అంటాడు, రేపటిని గుర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును అంటున్నాడు. అంటే రేపటి దినం కొరకు మనం ఆలోచించవలసిన అవసరత లేదు మనకి. ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటున్నాడు. మనం అనేక మార్లు భవిష్యత్తులో మనము ఇటువంటి విషయాలను ఆలోచించి చాలామంది కృంగిపోతూ ఉంటారు. రేపు ఏమి వండుకోవాలి ఏమిటి అనేది చాలామంది కృంగిపోయేవారు ఉన్నారు. అందుకని రేపటిని గురించి చింతింపకూడన్న ప్రభు యొక్క హెచ్చరికను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఆయన మీద ఆనుకుని ఉన్నాం. ఆయన నమ్ముకున్న బిడ్డ తలగా చేస్తాను కానీ తోకగా ఉంచనన్నాడు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలోనూ కూడా చక్కని మాట ఉంటుంది. 55వ సంకీర్తన 22వ వచనానికి వస్తే అక్కడ అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము. నీవు ఎంత భారానైతే నువ్వు భరించగలుగుతూ ఉన్నావో, నీ మీద ఎంత భారమవుతూ ఉందో, ఎంత బరువునైతే నీవు మొయ్యగలుగుతూ ఉన్నావో, ఆ బరువు యావత్తు కూడా ఆయన మీద మోపుము. ఆయన నిన్ను ఆదుకును, ఆయన నిన్ను ఆదుకును. నీతిమంతులనైనా ఎన్నడూనూ కదలనీయడు. కనుక రేపటిని గురించి మనము చింతించడం ఆనుకున్నటకు అలవాటు కలిగిన వారమై ఉండాలి. ఆనాడు ఐగుప్తు దేశము నుండి వారిని రప్పించినటువంటి దేవుడు శక్తిమంతుడు అని వారు గ్రహించలేక, ఆ గ్రహించే స్థితి వారికి లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు సనగటం ప్రారంభించారు. వారు సనగనందువల్ల అనేకులు అకాల పండ్లు రాలిపోయినట్లట. వాళ్ళు ఆ ఐగుప్తు దేశం నుండి రప్పించినటువంటి దేవుని వారు మరిచారు కనుక వారు రాలిపోయారనే విషయాన్ని మనం చూస్తున్నాం.
అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు. 4వ అధ్యాయము 26వ వచనములో, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడే విషయంలో కూడా మరుసటి దినం వరకు దానిని కొనసాగింపరాదట. ఈ కోపపడటంలో కోపం అన్నది ఉండొచ్చు. అందుకే అంటున్నాడు, కోపపడను కానీ పాపం చేయకండి. అయితే ఈ కోపం ఎంతవరకు అంటే, మరలా ఉదయము సూర్యుడు అస్తమించే లోపు కోపం పోవాలి, మరలా అందరూ కలిసి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ తత్వాన్ని మనం కలిగి జీవించేటప్పుడట ఈ కోపము, ఈ యొక్క ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా మనలోంచి తొలగిపోతాయనే విషయాన్ని మనకు చూపిస్తున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు. అందుకని ఈ 29వ వచనములో చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చును. విశ్రాంతి దినం ఏది? ఏమ్మా? విశ్రాంతి దినం ఏది? శనివారము. అతి శనివారము వారికి విశ్రాంతి దినము. గమనించండి, ఆది దినము, ఆరంభ దినము, ఆరాధన దినము. లెక్కండి, ఏ రోజు వస్తుంది? ఆదివారము మొదటి రోజు, సోమవారము రెండో రోజు, శనివారము ఎన్నో రోజు వచ్చింది? ఏడో రోజు. ఇది వాక్యానురీతిగా శనివారం విశ్రాంతి. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులైన వారు శనివారము కూడికిని వారు ప్రార్థించినట్లుగా పరిశుద్ధ లేఖనములలో ఎక్కడైనా ఉందా? ప్రభువైన యేసు క్రీస్తును పట్టుకుని సిలువ వేసేటప్పుడు వారందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత అక్కడ ఏమని రాస్తుంటాడంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున వారు సమావేశమైరి, ఆదివారమున వారు కూడుకునిరని మాటను మనం చూస్తున్నాం. ఆదివారమున వారు కూడుకుని వారు ప్రార్థించారు. ఆదివారము మరణమును జయించిన దినము. ఆదివారము మరణములను విరిచివేసిన దినము. ఆదివారము పునరుత్థాన దినము. ఆదివారమే వెలుగు కలిగిన దినము. ఆదివారమే మరి సృష్టి ప్రారంభ దినము. అందుకని ఈ క్రైస్తవులైనటువంటి మనము ఆదివారమును ఆరాధన దినముగా మలుసుకున్నాము. యేసు ప్రభు శిష్యులైన వారు ఆదివారము కూడుకునేటప్పుడు యేసు ప్రభు చెప్పాలి, అయ్యా మీరు ఏడో దినమైనటువంటి శనివారమును ఆచరించాలి కానీ ఆదివారం కూడుకోకూడదని వారిని గద్దించాలి. కానీ గద్దించాడా? గద్దించలేదు. వారు కూడుకున్నటువంటి యొక్క కూడుకలో యేసు కూడా ఏకీభవించాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన గనుక ఆరో దినమున 2 దినముల ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు.
2 దినాలకు కావలసినటువంటి ఆహారాన్ని వారు సమకూర్చుకున్నారట. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఈనాటి క్రైస్తవ సంఘము విశ్రాంతి దినముగా సరిగా ఆచరించకపోవటం వల్లనే అనేకమైన మేళ్ళు పొందలేకపోతున్నాం మనం. ఇక 7వ దినమైనటువంటి ఈ పరిశుద్ధ దినాన మనము పరిశుద్ధవంతముగా ఆచరించాలి విశ్రాంతి దినాన్ని. ఇది నాన్న చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు ఇంట్లో బట్టలన్నీ గోదావరికి తీసుకెళ్ళాలి, ఎప్పుడు విశ్రాంతి దినం వస్తుందా, ఎప్పుడు ఊరు ప్రయాణాలు పెట్టుకోవాలా, ఎప్పుడు విశ్రాంతి వస్తుందా, ఎప్పుడు మన బంధువుల ఇంట్లోకి ఎప్పుడు వెళ్దామా, ఈ ఆలోచనలో ఉన్నాం మనం. చూడండి, యెషయా గ్రంథములో 58వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, చూడ బాగా ఆలోచించండి, దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదువు. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ట దినమైన నీవు ఊరుకుండి నేలా విశ్రాంతి దినము మనోహరమైన దినమగును అంటున్నాడు. అది యెహోవాకు ప్రతిష్ఠత దినము అనే మాటను మనం చూసాము. అది ఇక్కడ ఒక విషయాన్ని మనకు చూపించాడు. ఏంటంటే, నీకు ఇష్టమైన పనులు చేయక, మనకి ఇష్టం వచ్చిన పనులు ఏది కూడా విశ్రాంతి దినాన చేయకూడదట. అలాగని చెప్పి వ్యాపారం చేయకూడదు, లోక వార్తలు చెప్పుకొనకూడదు, లోక వార్తలు వినకూడదట, వార్తా పేపర్లు చదవకూడదట. ఏమో ఇలాగ చేసినట్లయితే నీవు యెహోవానందు ఆనందించుವುದು. ఇప్పుడు చదవండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనం వాటికి దూరముగా ఉంటామో అప్పుడు మనం ఆశీర్వదింపబడతామట. ఆనాటి కాలంలో యోసేపు చూడండి, యోసేపు కూడా అనగా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అలాగని తనకిష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోకవార్తలు చూడకుండగా దేవుని యందు ఆనందించినటువంటి వ్యక్తిలో ఒకడు యోసేపు. ఇంకా మనం చూస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారు, దానియేలు, ఇటువంటి వారందరూ కూడా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఏ రీతిగా దేవుడు వారిని కూర్చుండబెట్టాడు, అలాగనే నేటి దినాల్లో కూడా మనము అటువంటి విశ్వాసము కలిగి, అటువంటి భక్తి భావన కలిగి మనం జీవించినట్లయితే ఆయన మనల్ని కూడా అతి ఉన్నతమైన స్థితికి ఎక్కిస్తాడు ఆయన. చూడండి, యోసేపు తన భక్తిని, తన దైవాన్ని విడిచిపెట్టలేదు. దేశము కాని దేశానికి వచ్చినా సరే, ఒంటరిగా ఉన్నా సరే, అనగా తనను అందరూ విడిచిపెట్టినా సరే దేవుని మాత్రం ఆయన విడిచిపెట్టలేదట. అదే విధముగా షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారు కూడా లోకములందరూ వారిని విడిచిపెట్టినా, వారి మీదకి ఎంత శ్రమ వచ్చినా, అనగా శ్రమలో వారు
మరణానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుని యొక్క నామమునకు ఏమాత్రమున అపకీర్తి తెచ్చేవారిగా వారు లేరు కనుకనే దేవుడు వారిని ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. అందుకనే మనము కూడా వారి వలె మనము కూడా జీవించాలంటే మనము విశ్వాసములో స్థిరపడిన వారమై ఉండాలి. అందుకనే అట్టి విశ్వాసము అమరిన వారికి ఎటువంటి శోధనైనా, ఎటువంటి అవస్థలైనా, ఎటువంటి సిక్కులైనా ఎగిరిపోతాయట. ఈ 35వ వచనములో ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏళ్ల మన్నాను తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరే వరకు మన్నాను తినిరి. అనగా వారు దేవుని యొక్క వాగ్దాంత దేశమైనటువంటి కానాను దేశము చేరే వరకు వారు ఏం తింటున్నారట? మన్నానే తిన్నారట. మనము కూడా రాకడ మేఘము ఎక్కే వరకు పరిశుద్ధ సంస్కార ఆచారమని క్రీస్తు యొక్క శరీర రక్తములను మనము పుచ్చుకుంటూ క్రీస్తు యొక్క 2వ రాకడ వరకు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నామన్నారు. అందుకని వారు క్రీస్తు మీద అనగా మరి ఐగుప్తు దేశము నుండి వారిని రప్పించినటువంటి దేవుని మీదే వారు సనగటం ప్రారంభించారు కనుక వారు సనిగి వారిని ఏం చేసిందంట? వారు సనిగే వారిని సంహరించింది. అందుకని మనము సనగటం మాని దేవుని యొక్క శక్తిని పొందుకుని క్రీస్తుని ఆరాధించి క్రీస్తు యందు స్థిరమై ఉండే గొప్ప ధన్యత, దీవెన ప్రభు మనకు అనుగ్రహించి 2వ మేఘము 2వ రాకడికి సిద్ధపరిచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, వినిన వాక్యమును బిడ్డల తమ అంతరంగంలో పదులము చేసుకుని ప్రభా ఆ కాలములో నాయనా ఇశ్రాయేలు ప్రజలు తెలియక ఒకవేళ సనిగారేమో, కానీ ఈనాడు సనుగుడనే మాట మనలో లేకుండగా నాయనా యొక్క పరమ కానాను చేరే వరకు మమ్మల్ని నాయన నీ రెక్కల చాటున మమ్మల్ని కాసి కాపాడి ప్రభా నీ రాజ్యముల మమ్మల్ని చేర్చుకోమని మా మంచి బోధకుడు అయిన క్రీస్తు ప్రభువును బట్టి బ్రతములాడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.